తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఏపీలో 3, తెలంగాణలో 3 శాసనమండలి నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాలకు జరగనున్న 3 చోట్ల కలిపి మొత్తం 94 మంది పోటీ పడుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 44 మంది అభ్యర్థులు పోటీ చేస్తుండగా కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 40 మంది పోటీ చేస్తున్నారు. 3 జిల్లాల్లో మొత్తం 5,62,186 మంది ఓటర్లు ఉండగా 817 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 2,93,794 మంది, కృష్ణా, గుంటూరులో 2,48,799 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇక ఇటు తెలంగాణలో 2 ఉపాధ్యాయ, 1 పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గాలకు పోలింగ్ కొనసాగుతోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సంబంధించి పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గానికి పోలింగ్ జరుగుతోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి 17 మంది, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 7 పోటీ చేస్తుండగా వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ పై మరిన్ని వివరాలు ప్రశాంత్ అందిస్తారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈరోజు పోలింగ్ సాగుతున్నాయి. ఒకవైపు ఇటు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీతో పాటు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ టీచర్ ఎమ్మెల్సీ, అదేవిధంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి ఈరోజు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ సాగనుంది. దీనికోసము ఈ 7 జిల్లాల పరిధిలో అధికారులు పూర్తి స్థాయిలో సన్నద్ధమై పూర్తి ఏర్పాట్లు కూడా పూర్తి చేశారు. మనం ప్రస్తుతం హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కాలేజ్ వద్ద పోలింగ్ బూత్ సెంటర్లో ఉన్నాము. ఎలాంటి పార్టీ గుర్తులు ఉండకుండా ఈ ఎన్నికలు సాగనున్నాయి. మన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో వరంగల్, నల్గొండ, ఖమ్మం సంబంధించినటువంటి 9 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ లో సాగేటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా ప్రముఖులు పాతూరు సుధాకర్ రెడ్డితో పాటు అక్కడ 7 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అదేవిధంగా గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ 4 జిల్లాల పరిధిలో సాగనున్నాయి. అక్కడ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి 1,96,321 మంది ఓటర్లు ఉండగా అక్కడ 4 జిల్లాల పరిధిలో 376 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి 17 మంది అభ్యర్థులు అక్కడ బరిలో ఉన్నారు. ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో మాత్రము ఓటర్లను ప్రభావితం చేసే ఆస్కారం లేకుండా అధికారులు అయితే కట్టుదిట్టమైతే చర్యలు, భారీ బందోబస్తు ఏర్పాట్లు కూడా చేశారు. ఈ యొక్క 3 జిల్లాలతో పాటు అటు 4 జిల్లాల పరిధిలో గ్రాడ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ ఈ యొక్క 7 జిల్లాల పరిధిలో ఈరోజు ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు సాగేటువంటి పోలింగ్ ప్రక్రియ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అటు పోలీసులు, ఇటు అధికారులు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇది ప్రస్తుత ఎమ్మెల్సీ అప్డేట్స్. కెమెరామెన్ రా. ఏపీ ఎమ్మెల్సీ పోలింగ్ కు సంబంధించి వివరాలు అందించేందుకు స్వరూప మనకు ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. స్వరూప, చెప్పండి, పోలింగ్ సరళి, అదేవిధంగా ఏర్పాట్లకు సంబంధించి వివరాలు అందించండి. జ్యోత్స్న, ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు 3 ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ కోట, అలాగే ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఎన్నికలు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. అయితే ఇందుకు సంబంధించి ఎన్నికలు కూడా ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే 8 గంటల నుంచే పోలింగ్ సర్వీస్ స్టార్ట్ అయింది. అయితే ఉత్తరాంధ్ర జిల్లాలో 19,593 మంది ఓటర్లు ఉన్నారు. అయితే ఇందుకు సంబంధించి 8 మంది అభ్యర్థులు బరిలో దిగారు. అలాగే 3 జిల్లాల్లో 128 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అలాగే ఉభయ గోదావరి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2,90,794 మంది ఓటర్లు ఉండగా వీరికి సంబంధించి 44 మంది అభ్యర్థులు బరిలో దిగారు. దీంతో పాటుగా ఉభయ గోదావరి జిల్లాలో 332 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇటు కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసుకున్నట్లయితే 2,48,799 మంది ఓటర్లు ఉండగా వీరికి 40 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. అలాగే కృష్ణా, గుంటూరు జిల్లాలు చూసుకున్నట్లయితే 362 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
అయితే ఇప్పటికే ఎన్నికలు ప్రారంభం అవడంతో అటు పోలీస్ శాఖ ఇటు ఈసీ కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ కూడా ఏర్పాటు చేసింది చూస్తున్నాం. ఓకే, రైట్ స్వరూప. అది ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సరళికి సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి స్వరూప అందించినటువంటి రిపోర్ట్.